The decade of 1830 had brought great economic hardship in Europe. Support the statement with arguments. సో డికేడ్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ 10 years, దాన్ని డికేడ్ అని అంటారు. సో గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ అంటే పీపుల్ ఫేస్ సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. తక్కువ జీతాలు, తక్కువ ఇన్కమ్స్, జాబులు లేకపోవడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో 1830 టైంలో యూరోప్ లో గొప్ప ఆర్థిక కష్టాలను తెచ్చింది. వివరించమంటున్నారు, స్పష్టమైన కారణాలతో వివరించమంటున్నారు. ఓకేనమ్మా, డన్. 1830లో యూరోప్ లో చాలా మంది ప్రజలు భారీ ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. సో ఇండస్ట్రీ సరిగ్గా పని చేయకపోవడం, ఉద్యోగులు తగ్గిపోవడం, ధాన్యం, రైస్, ఇంకా రీసోర్సెస్ ధరలు బాగా పెరగడం వల్ల నార్మల్ పీపుల్ జీవితాలు చాలా కష్టంగా మారాయి. సో దానికోసం ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ది డికేడ్ ఆఫ్ 1830 హ్యాడ్ బ్రాట్ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ ఇన్ యూరోప్. సో డికేడ్ అని తెలుసు కదా, 10 years. డన్. గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ అంటే పీపుల్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్, తక్కువ జీతాలు, జాబులు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా. దాన్ని గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్స్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, 1830 ఒక టైంలో యూరోప్ లో చాలా ఆర్థిక కష్టాలు వచ్చి రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ సమస్యలు ఎదుర్కొన్నారు. అంటే ఉద్యోగాలు తగ్గిపోయి జీవితం చాలా కష్టమైపోయేది. సో వ్యవసాయంలో చాలా తక్కువ స్థాయి పుట్టింది. పంటలు విఫలం అయిపోవడం వల్ల ఆహార కొరత ఏర్పడింది. దానివల్ల ఆహార ధరలు కూడా చాలా అంటే చాలా పెరిగిపోయాయి. సో ఇంకా పారిశ్రమలో, ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు తగ్గిపోయాయి. చిన్న వ్యాపారాలు నష్టపోయారు. జనాభా వేగంగా పెరిగిపోయింది. సో జీతాలు చాలా తక్కువగా ఉండేవి. పేదరికం బాగా పెరిగిపోయింది ఆ టైంలో యూరోప్ లో. అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. సెకండ్ పాయింట్, దేర్ వాజ్ ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆల్ ఓవర్ యూరోప్. ఎనార్మస్ ఇంక్రీజ్ అంటే వెరీ బిగ్ రైజ్, చాలా ఎక్కువగా పెరిగిపోవడం ఒకేసారి. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే యూరోప్ అంతటా జనాభా చాలా వేగంగా, భారీగా పెరిగింది. కొద్ది కాలంలోనే చాలా మంది జనాభాలో చేరారు. ఈ పెరుగుదల వల్ల చాలా అంటే చాలా ఆర్థిక, సామాజిక సమస్యలు కూడా పెరిగాయి. సో జనాభా పెరుగుదల వేగంగా జరిగింది. పట్టణాలు, గ్రామాల్లో జనాభా సంఖ్య ఒక్కసారిగా ఎక్కువైపోయింది. సో ఎక్కువ మంది ఉండడంతో అందరికీ పని అనేది దొరకకుండా పోయింది. ఆహారం చాలా ఇబ్బంది అయింది. షెల్టర్ చాలా ఇబ్బంది అయింది. జనాభా పెరుగుదల వల్ల ఆహారం సరిపోక ధరలు పెరిగాయి. సో నివసించడానికి కూడా ఇల్లు కూడా తక్కువైపోయాయి. సో ఎక్కువ మంది తక్కువ ఆదాయంతో జీవించాల్సి వచ్చేది. సో జీవితం కష్టం కావడంతో ప్రజలు అసంతృప్తితో తిరుగుబాట్ల వైపు, ఇంకా రెవల్యూషన్ వైపు వెళ్ళారు. థర్డ్ పాయింట్, దేర్ వర్ మోర్ జాబ్ సీకర్స్ దెన్ ఎంప్లాయ్మెంట్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే జాబ్ సీకర్స్ అంటే ఎవరు? పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్, వాళ్ళు జాబ్ సీకర్స్ అంటారు. ఎంప్లాయ్మెంట్ అంటే హ్యావింగ్ ఏ జాబ్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎక్కువ మంది జాబ్ సీకర్స్ ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కంటే. ఫోర్త్ పాయింట్, పాపులేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ మైగ్రేట్ టు సిటీస్ టు లివ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్. రూరల్ ఏరియాస్ అంటే ఫస్ట్ విలేజెస్, ఫార్మ్ ఫీల్డ్స్, అది రూరల్ ఏరియాస్. మైగ్రేటెడ్ అంటే ఏంటి? మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, బతకడం కోసం, పని చేయడం కోసం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం. ఓకే. ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ అంటే చాలా ఎక్కువ క్రౌడ్ తో ఉండి పూర్ ఏరియాస్ అనమాట సిటీలో, అదే ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, గ్రామాల్లో పని దొరకపోవడంతో చాలా మంది పట్టణాలకు, టౌన్ కు మైగ్రేట్ అయ్యి వలస వెళ్ళిపోయేవారు. కానీ పట్టణాల్లో ఇల్లు ఖరీదు ఎక్కువ ఉండడం వల్ల వారు గట్టిగా నిండిపోయిన ఒక ఇరుకుపడిన స్లమ్స్ లో నివసించాల్సి వాళ్ళకి వచ్చేది. సో పని కోసం వెళ్ళిపోయేవారు, స్లమ్స్ లో ఉండేవారు. పరిశుభ్రత సమస్యలు వచ్చేసేవి. ఆరోగ్య సేవలు కూడా వాళ్ళకి సరిపోకుండా పోయాయి. నెక్స్ట్, పీజన్స్ స్ట్రగల్డ్ అండర్ ది బర్డెన్ ఆఫ్ ఫ్యూడల్ డ్యూస్ అండ్ ఆబ్లిగేషన్స్. సో పీజన్స్ అంటే ఏంటమ్మా? పూర్ ఫార్మర్స్ అనమాట. ఆబ్లిగేషన్స్ అంటే ఏంటమ్మా? రెస్పాన్సిబిలిటీస్. పాయింట్ అర్థం ఏంటంటమ్మా, ఫ్యూడల్ డ్యూస్ మరియు ఈ యొక్క ఆబ్లిగేషన్స్, బాధ్యతలు, చాలా కష్టాలు పడేవారు. భూమి సాగు చేయాలంటే జమీందారులకు డబ్బు, పంటల భాగం మరియు వివిధ సేవలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవి రైతులపై పెద్ద భారం అయ్యేది. రైతులు భూమి ఉపయోగించడానికి జమీందారులకు చాలా పన్నులు చెల్లించాలి. డబ్బు, ధాన్యం లేదా పంటల్లో భాగం ఇవ్వాలి, అది ఫ్యూడల్ డ్యూస్ అంటారు. సో తప్పనిసరి సేవ. రైతులు భూస్వాములు అంటే లార్డ్స్ కు పనులు చేయాలి. పొలాన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, పొలాన్ని దున్నడం, రవాణా పనులు, ఇవన్నీ. సో పండుగలప్పుడు, పెళ్లిళ్ళ సమయంలో లేదా అవసరం ఉన్నప్పుడు జమీందారికి బహుమతులు ఇవ్వాలి. స్వేచ్ఛ లేకపోయేది. పేదరికం బాగా పెరిగిపోయేది. ఈ యొక్క ట్యాక్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులు తమ కోసం స్టోర్ చేసుకునే ఒక పంట కూడా
తగ్గిపోయేది. సో ఇంకా రైతులు కష్టపడ్డ లాభం లార్డ్స్ కి వెళ్ళిపోయేది, కింగ్స్ కి వెళ్ళిపోయేది. అప్పుడు యూరోప్ లో అంత కష్టాలు ఉండేది. సో లూయిస్ టైంలో లూయిస్ అలా చేసేవారు. రైతులు ఎప్పుడూ అప్పుల్లో మునిగిపోతూ ఉండేవారు లూయిస్ పరిపాలించినప్పుడు ఫ్రెంచ్ అదే యూరోప్ లో. దెన్ నెక్స్ట్, ఫుడ్ క్రాప్స్ అండ్ బ్యాడ్ హార్వెస్ట్ లెడ్ టు ది వైడ్ స్ప్రెడ్ పాపరిజం ఇన్ టౌన్ అండ్ కంట్రీ. సో వైడ్ స్ప్రెడ్ ఆఫ్ పాపరిజం అంటే సిచ్యువేషన్ వేర్ మెనీ పీపుల్ బికమ్ వెరీ పూర్. చాలా మంది ప్రజలు చాలా పూర్ గా అయిపోయారు. సో వాళ్ళు బేసిక్ నీడ్స్ కూడా లేకుండా పోయాయి. అదే వైడ్ స్ప్రెడ్ పాపరిజం. ఆహార ధరలు చాలా పెరిగిపోయాయి. అండ్ పంటలు బ్యాడ్ హార్వెస్ట్, పంటలు చెడిపోవడం వల్ల పట్టణాలు మరియు గ్రామాల్లో ప్రజలు తిండి దొరకక చాలా కష్టాల్లో పడిపోయారు. దీనివల్ల పేదరికం, మళ్ళీ ఆకలితో బాధలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సో వర్షాలు సరిగ్గా కురవకపోవడం లేదా ప్రకృతి విపత్తుల వల్ల పంటలు విఫలమైపోయాయి. సో పంటలు తగ్గినందున మార్కెట్లో ఆహారం కూడా వాళ్ళకి ఖరీదైంది. సో పేదలకు రోజువారీ ఆహారం కొనడం కష్టమైపోయేది. సో ఫ్యాక్టరీస్ లో చిన్న వ్యాపారులు ఆకలితో నిరుద్యోగంతో బాధపడ్డారు. రైతులు పంటలు కోల్పోవడం వల్ల అప్పులో కూడా మునిగిపోయారు. ఈ విధంగా ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఓకే సార్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ది డికేడ్ ఆఫ్ 1830 హ్యాడ్ బ్రాడ్ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ ఇన్ యూరోప్. సపోర్ట్ ది స్టేట్మెంట్ విత్ ఆర్గ్యుమెంట్స్. 1830 టైంలో యూరోప్ లో చాలా మంది ప్రజలు భారీ ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు అనమాట. ఉద్యోగులు తగ్గిపోవడం, ఫుడ్ క్రాప్స్ ధాన్య ఖర్చులు పెరిగిపోవడం వల్ల సాధారణంగా నార్మల్ గా జీవించే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితం చాలా కష్టంగా అయిపోయి కష్టంగా బతికేవారు వాళ్ళు. సో ఇదే షార్ట్ ఎక్స్ప్లెనేషన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.